హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిడిఎఫ్టీ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనం ప్రభుత్వ ఉద్యోగం అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్లీ 35,000 అయితే మనం సాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సెంట్రీ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది అంటే హైదరాబాద్ ఓపల్లో అయితే ఒక సంస్థ అయితే ఉంది. కాబట్టి హైదరాబాద్ వాళ్ళే అప్లై చేసుకోవాలా అంటే అదేం లేదు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ డిసెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ డిసెంబర్ 31 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మనం ఆఫ్లైన్ అప్లై కూడా జనవరి 15 లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి వివిధ రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనము అప్లై చేసుకోదగిన పోస్టులకు ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 5, 6, 7, 8కి అయితే మనం అప్లై అయితే చేసుకుందాం. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఒక పోస్టులకు సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే మనకి 19,900 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 38,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది, అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒకటి ఉంది. కాబట్టి జనరల్ కేటగిరీలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 18,000 అయితే ఉంటుంది. మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉంది, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉంది. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం అప్లై చేసుకోదగిన పోస్టులకు సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లో అయితే. అదే హిందీలో అయితే పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక 200 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు కదండి. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై తర్వాత మనం ఆఫ్లైన్ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, హార్డ్ కాపీ సబ్మిషన్ అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటామో ఆ యొక్క పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ రాసేసి మనకి ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు కదండి, ఈ యొక్క పిన్ కోడ్తో సహా ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఫాము అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అటాచ్ చేసేసి మనం ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి ఆ యొక్క అడ్రస్కి అయితే పోస్ట్ ఆఫీస్ అయితే వెళ్ళి పంపించవలసి అయితే ఉంటుంది అనమాట.
డీటెయిల్స్ సిలబస్ వచ్చేసి మనకి ఎందులో అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్స్ కూడా మనకి ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ కానీ మనకి పోస్టులను బట్టి ట్రేడ్ టెస్ట్ కానీ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఫర్దర్గా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.